దేవుడికి దగ్గర అవుతున్నాం అనుకుందాం, సమస్యలు దూరం అవుతాయి. దేవుడికి దూరం అవుతున్నా, సమస్యలు దగ్గర అవుతాయి. ఓకే, ఆ, ఈ రిలేషన్షిప్ తెగదు. ఓకే, ఆల్వేస్ అది అది అంతే పెట్టాడు దేవుడు. దేవుడిలో నడవాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి ఇలానే వెళ్తాడు. దేవుడు వద్దు అనుకునేవాడికి మాత్రం సమస్యలు ఫస్ట్లో ఉంటాయి, తర్వాత కనిపించవు. ఎందుకంటే సమస్యలకి అతీతంగా బతకాలనేదే వాడి కాంక్ష కాబట్టి అసలు రావు. అవి లాస్ట్లో పట్టుకుంటాయి, ఏం మిగల్చవు. ఓకే, వాళ్ళకి ఫస్ట్ బాగుంటుంది కానీ లాస్ట్ బాగుంటుంది. దేవుళ్ళు నడిచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కానాన్ దేశంలా ఉంటుంది. అనగా దేవుడు వీళ్ళు బాగుంటే వర్షం వస్తుంది, బాగలేకపోతే కరువు వస్తుంది. అది ఆన్ అండ్ ఆఫ్, ఆల్వేస్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు దేవుడి మీద ఆధారపడకపోతే మాత్రం నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో ముందు ప్రాసెస్ని మనం గౌరవించకుండా రిజల్ట్స్ రావు. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు వాల్యూ ద ప్రాసెస్ ఫస్ట్. మీరు దారికి, మీ జర్నీకి విలువ ఎక్కువ ఇవ్వాలి గమ్యం కన్నా. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అసలు ఇంపార్టెంటే కాదు, నేను వెళ్తున్న త్రోవలో శ్రద్ధగా వెళ్ళటం ఇంపార్టెంట్. ఓకే, దేవుళ్ళు అది సాధించాలి ఇది సాధించాలి, ఎస్ అవును, వాటికన్నా ముఖ్యం ముందు నేను దేవుడితో ఉండాలి. అది ఉండటం ఎట్లాగో నేర్చుకోవాలి, దానిలో నేను నిలబడాలి, దానిలో వచ్చే ఒడిదుడుకులన్నిటినీ నేను డైజెస్ట్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కాక ఇంకొకటి ఎతుకుతామో మనకి ఫైట్ ఉంటుంది. యుద్ధము ద్వారముల వద్దకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని అంటే ఒక్కటే కారణం, నువ్వు దేవుడిని ఎతకటం తగ్గుతుంది అనుకుందాం, అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఓకే, ఇంక ఇది పోదు, ఇది రూల్ అంతే. మన గెలుపు, మన విక్టరీ అంతా దేవుడు మనతో ఉండటం వరకే. ఆయన మన దగ్గర నుంచి ఎప్పుడైతే దూరం అవుతున్నాడో అవన్నీ మనల్ని వచ్చి అంటుకుంటాయి, మ్యాగ్నెట్ లాగానే అది. ఓకే, సో ఓకే, నువ్వు ఎప్పుడైతే వేరే 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 ఎతుకుతావో సమస్యలు నువ్వు అట్రాక్ట్ చేస్తుంటావు. మీకు అర్థమయ్యేలాగా పెడతాను. ఇప్పుడు ఏదో వ్యాపారం అనుకుందాం. మనం ఏం చేస్తామంటే దేవుడు అనుకొని వ్యాపారం దేవుడే చేయమని చెప్పినా కానీ మన టెండెన్సీ ఏంటి? ఫ్లెష్ ఎట్లా లాగుతుంది? దేవుడి వైపు వ్యాపారం వైపు లాగుతుందా? ఎలా వ్యాపారం వైపు లాగుతుందంటే అసలు వీడికి ఎంత ఆసక్తి ఉంటుందంటే దాని మీద, కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అంటారు కదా, ఫస్ట్ వీడే లేస్తాడు వెంటనే అది చేయటానికి. దేవుడిలో ప్రార్థనకు అట్లా లేవడు, ఓకే, దేనికి లేవడు, బైబిల్ చదవడానికి లేవడు, కానీ వ్యాపారం చేయటానికి మాత్రం. ఎందుకంటే గల్లాపెట్టలో కనబడుతుంది, అమ్మయ్య 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 అమ్మయ్య, అది చాలా బాగుంటుంది అనమాట. డబ్బులు మనకు వచ్చేటప్పుడు మనకేంటంటే స్వీట్ డ్రీమ్స్, అంటే భవిష్యత్ అంతా దిగులు లేదు అనే ధైర్యం నీకు ఎంత హాయినిచ్చిద్దంటే, భవిష్యత్తులో ట్రబుల్ ఉందంటే నీకు ఎంత నొప్పి అంటే, సో దేవుడు అదే చూస్తాడు, నా బిడ్డ ఎన్ని తెలివితేటలు కలిగిన వాడో అనుకొని, వీడికి భవిష్యత్తు ఎంత తెలివిరా నీకు. ఆయన నరుల హృదయంలో శాశ్వత కాల జ్ఞానం ఉంచెను, కానీ ఆయన కార్యములు తెలుసుకుంటే అది సరిపోదు, అది వాడికి తెలియదు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మీ సమస్యకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఏదో ఎతికా, అందుకు యుద్ధం నాకు సమీపంగా వచ్చేసింది. అందుకు నాకు మరణం వచ్చింది, శాపం వచ్చింది అనలా. ఏమన్నాడు? యుద్ధము సమీపం, దెన్ ఐ హ్యావ్ టు ఫైట్. నేను పోరాడాల్సింది తెచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? నేను ఓడిపోవటం తేలా. నేను ఎప్పుడైతే తప్పుగా చూసి తప్పుగా నడిపింపబడ్డానో నాకు పోరాటం సిద్ధం చేశాడు. గుడ్ ఫాదర్, మంచి తండ్రి. దేవుడు అది పెట్టేటప్పుడు వాడికి పోరాటం పెడతాడు అందులో. ఓకే, నీ ఇష్టం కోరుకున్నావు కదా, వెరీ గుడ్, అక్కడ ఎంత కష్టం ఉంటుందో చూడంటాడు. యాక్చువల్గా దేవుడు మనసు ఏంటంటే సమాధానం. ఆయన పేరే సమాధానకర్త. అయితే మనం ఎప్పుడైతే ఆయన చూడకుండా మిగతా అన్నీ చూస్తామో వార్ స్టార్ట్, యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? అయితే ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఇలా ట్రబుల్స్లో, ఫైట్లో, సమస్యలో, ఒకదాంతో పోరాటంలో ఉంటారో
వాళ్ళకు ఒక చెడ్డ ఇది ఫామ్ అవుతుంది వాళ్ళ హృదయంలో. ఓకే, అంటే సాతాను వాళ్ళతో మాట్లాడటం వలన వాళ్ళ హృదయంలో ఒక చేదు ఏర్పడుతుంది. అనగా ఇక్కడ అంటాడు, ఇజ్రాయేలీయులు యెహోవాను వెంబడింప దుఃఖించుచుండిరి. ఓకే, అంటే మనకేంటంటే దేవుడు అంటే తప్పు అభిప్రాయం కలుగుతుంది, తీర్చడనిపిస్తుంది, కుదరదనిపిస్తుంది, అన్నిటికీ మించి నేను అసలు దేవుడితో లేననిపిస్తుంది. ఇవన్నీ ఆయనతో ఉంటే చేస్తాడు, మాలాంటోడికి చేస్తాడా, అసలు పరిశుద్ధుడు రావాలి, ఆయనకి చాలా ఎక్కువ బ్రతకాలి, ఇవన్నీ ఎన్నో అనిపిస్తుంటాయి. సో మనల్ని అవన్నీ ఏం చేస్తుంటే దేవుడితో ఇది అయ్యేది కాదు, ఇక ఏదైనా దారి చూసుకొని చేసుకుందాం అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. సో ఇక్కడే ఉంది పాయింట్ అంతా. ఓకే రైట్. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఫైట్ని ఎలా గెలవాలని. మనల్ని దేవుడు విడిచిపెట్టాడు, మనం యుద్ధం నేర్చుకున్న దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.